ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఫేజ్ 2 ఆంధ్రప్రదేశ్ లో ప్యాకేజ్ 1 చూడబోతున్నాం. ఎగ్జాక్ట్ గా బేత్ బంగ్లా నుంచి బైరెడ్డిపల్లి వరకు చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎకనంలోకి వెళ్తే ఈ వ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో మీకైతే నేను ఆల్రెడీ చూపించా కదా మన కర్ణాటక సెక్షన్ ఎలాంటి వర్క్ జరిగిందనేది. ఈ రోజు నుంచి మీకైతే మన ఆంధ్రాలో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించబోతున్నాను. ఆంధ్రాలో మొత్తం 3 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 3 ప్యాకేజీల వివరాలు మ్యాప్ వ్యూలో చెప్తాను. అండ్ ఈ రోజు మనం ఫస్ట్ ప్యాకేజ్ చూడబోతున్నాం. ఈ ఫస్ట్ ప్యాకేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే బేత్ బంగ్లా నుంచి పాదిరెడ్డిపల్లి వరకు ఉంటుంది. టోటల్ గా 25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ 25 కిలోమీటర్స్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మోంటీ కార్లో అనే సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి మ్యాప్ వ్యూలోకి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని అలా అక్కడ ప్యాకేజ్ 1 లో వర్క్ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా? లెట్స్ గో. ఇక్కడ మనం మ్యాప్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే. మనం చూసుకున్నట్లయితే ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో మీకు నేను ఏం చూపించా అంటే కర్ణాటకలో కంప్లీట్గా వర్క్ ఎలా జరిగిందో చూపించాను. ఈ కర్ణాటకలో మనకి 3 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ఈ 3 ప్యాకేజీలోని వర్క్ ఎలా జరిగిందో మీకు కంప్లీట్ చూపించాను. అండ్ వెహికల్స్ రన్ అవుతున్నది కూడా చూపించాను. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే మీకు మన ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఎలా జరుగుతుందో చూపించబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో వీకోట ఆంధ్ర కర్ణాటక బార్డర్ నుంచి మన గుడిపాల ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్ వరకు ఉంటుంది. కంప్లీట్గా ఈ రూట్లో కూడా 3 ప్యాకేజీలు అయితే ఉంటాయి. అందులో మనం చూసుకున్నట్లయితే మొదటి ప్యాకేజ్ బేత్ బంగ్లా నుంచి బైరెడ్డిపల్లి వరకు ఉంటుంది. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి బైరెడ్డిపల్లి నుంచి బంగారుపాలెం వరకు ఉంటుంది. మూడో ప్యాకేజ్ వచ్చేసి బంగారుపాలెం నుంచి ఎగ్జాక్ట్గా గుడిపల్లి దాకా ఉంటుంది. సో ఈ 3 ప్యాకేజ్ని కూడా నేను చూపించబోతున్నాను. ఈరోజు వీడియోలో మీరు ఏం చూస్తారంటే ప్యాకేజ్ 1 చూస్తారు. మీకు నేను బేత్ బంగ్లా నుంచి వీకోట వరకు ఆల్రెడీ చూపించా కాబట్టి ఈరోజు వీడియోలో వీకోట నుంచి ఎగ్జాక్ట్గా బైరెడ్డిపల్లి వరకు వెళ్ళబోతున్నాం. అండ్ అలానే ఈ రూట్లో ఎలాంటి వర్క్ జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఈ ప్యాకేజ్ మొత్తం 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది మోంటీ కార్లో సంస్థ వాళ్ళు. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్గా చూపించాను మ్యాప్ వ్యూలో ఈ రూట్ ఎలా వెళ్తుంది అనేది. ఇప్పుడు మీకైతే స్కై వ్యూలో అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ పెండింగ్ ఉందో చెప్పబోతున్నాను అండ్ చూపించబోతున్నాను. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్ మనమైతే ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఉన్నాం. మీకు నేను ఆల్రెడీ కర్ణాటకలో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ చూపించే కదా. ఈ రోజు నుంచి మీకైతే నేను మన ఆంధ్రాలో జరుగుతున్న బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వర్క్స్ని అయితే చూపించబోతున్నాను. మీకు నేను మ్యాప్ వీల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఎగ్జాక్ట్గా ప్యాకేజ్ 1 చూపిస్తాను. ప్యాకేజ్ 1లో మనం ఆల్రెడీ బేత్ బంగ్లా నుంచి వీకోట వరకు వెంకటగిరి కోట వరకు చూసాం. సో ఈరోజు మనం వెంకటగిరి కోట నుంచి బైరెడ్డిపల్లి వరకు చూడబోతున్నాం. నేను నా ఇంట్రో వీడియోస్లోని బైరెడ్డిపల్లిని బదిరెడ్డిపల్లి అన్నాను. సో తప్పగా ప్రొనౌన్సియేట్ చేశాను అనమాట. సో దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాను. అది బైరెడ్డిపల్లి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ఆంధ్రాలో ఈ ఎక్స్ప్రెస్ వే ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఎలివేటెడ్ ఉంది. అండ్ మధ్యలో ఒక అండర్ పాస్ అయితే అయింది. అండ్ కంప్లీట్గా ఎలివేటెడ్ కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ మధ్యలో మనకైతే కొన్ని బ్రిడ్జెస్ వస్తున్నాయి అండ్ కొన్ని అండర్ పాస్లు అయితే వస్తున్నాయి. ఈ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 బ్రిడ్జ్లు అయితే వచ్చినాయి అండ్ ఇంకొక చిన్న బ్రిడ్జ్ అయితే వచ్చింది. మొత్తం 3 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇంకా మనల్ని ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కింద నుంచి అండర్ పాస్ వెళ్తుంది అండ్ పైన అక్కడ మనకి ర్యాంప్ వర్క్ జరుగుతున్నాయి. అండ్ ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా అండర్ పాస్ అయితే వస్తుంది. ఇంకా మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి రోడ్ అయితే కంప్లీట్ అయింది. మనకి ప్యాకేజ్ 1లోని ఆల్మోస్ట్ 50 to 60% వర్క్ అయితే అయిపోయింది. ఈ ప్యాకేజ్ 1 మీకు నేను చెప్పినట్టుగానే మన బేత్ బంగ్లా నుంచి ఎగ్జాక్ట్గా బైరెడ్డిపల్లి వరకు ఉంటుంది. మనం కూడా ఇప్పుడు బేత్ బంగ్లా నుంచి ఎగ్జాక్ట్గా మన బైరెడ్డిపల్లి వరకు చూస్తాం. నా ప్రీవియస్ కర్ణాటక వీడియోలోని మీకైతే నేను మన బేత్ బంగ్లా నుంచి వీకోట మన ఆంధ్ర ఎంట్రన్స్ వరకు చూపించాను. సో మీకు ఈరోజు వీకోట నుంచి ఎగ్జాక్ట్గా బైరెడ్డి వరకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడే ఒక ఓవర్ పాస్ దాటాం. మనకి ఈ రూట్లో ఓవర్ పాస్లు ఉంటాయి, అండర్ పాస్లు ఉంటాయి అండ్ బ్రిడ్జెస్ ఉంటాయి. అండ్ అలానే చిన్న చిన్న యాన్యువల్ అండర్ పాస్లు కూడా ఉంటాయి. సో కంప్లీట్గా మనమైతే చూస్తున్నాం కదా ఈ ఎక్స్ప్రెస్ వే కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. ఇది కంప్లీట్గా మన ఆంధ్రాలో అనమాట. సో ఆంధ్రాలో కూడా మ్యాప్కి మనం చూసినట్టుగానే 3 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 3 ప్యాకేజీల వర్క్ని కూడా నేను ఇది మీకు చూపిస్తాను.
మనకి ఈ హైవే మధ్య మధ్యలో ఎలివేటెడ్ వస్తుంది అండ్ మధ్య మధ్యలో ప్లేన్ అవుతుంది. ఇదంతా కూడా మనకి ఎలివేటెడ్లోనే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్యలో అండర్ పాస్ అయితే ఉంది. అండ్ ఇంకా మనం ముందుకెళ్ళాం అనుకోండి, చాలా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు అయితే వస్తాయి. అవన్నీ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే మాత్రం ఈ ఎక్స్ప్రెస్ వే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్ అండ్ ట్రాఫిక్తో కూడుకున్న పని. అదే ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీకు ఆ విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్లో అండ్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. దాని ద్వారా ఈ ఎక్స్ప్రెస్ వే గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు ఇంగ్లీష్లో అండ్ తెలుగులో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కంప్లీట్గా బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ ఈ ప్లేస్లో చూసుకోవచ్చు వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక అండర్ పాస్ వర్క్ జరుగుతుంది. అండ్ ఆ పక్కన మనం చూసుకోవచ్చు మొత్తం మనకి బ్రిడ్జెస్ వస్తున్నాయి అండ్ అలానే అండర్ పాస్లు వస్తున్నాయి. ఇక్కడైతే మనకి ఒక బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, కింద బ్రిడ్జ్ అయితే మనకు కనబడుతుంది. అండ్ అలానే ఇక్కడైతే మనకి కంప్లీట్గా అక్కడుండే హిల్ని కట్ చేసి అలా లైన్ అయితే వెళ్తుందనమాట. అంటే మనకి ఈ రూట్ మొత్తం ప్లెయిన్గా స్ట్రైట్గా ఉండడానికి అండ్ కర్వ్స్ కూడా తగ్గించడానికి ఇలా రోడ్ అయితే వేస్తున్నారు. అండ్ ఇది మాత్రం డిఫరెంట్ ఉంది. మనం కింద నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్ళామంటే ఆ ఫీల్ మనకు తెలుస్తుంది. పైనుంచి వెళ్ళడం వల్ల మనకి జస్ట్ అలా కట్ చేసి వేసినట్టు కనిపిస్తుంది. అది కింద నుంచి వెళ్ళామంటే 2 కొండల మధ్య నుంచి వెళ్ళినట్టు ఉంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో మొత్తం నేనైతే కంప్లీట్గా ఈ 25 కిలోమీటర్ ట్రావెల్ చేసి వీడియోని షూట్ చేశాను అండ్ మీకు తెలియడం కోసం. అండ్ మరి మీరు ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను చెప్పినట్టుగానే మన ఆంధ్ర ప్యాకేజ్ని చూపిస్తున్నాను. మరి మీరు చెప్పినట్టుగానే మన ఆంధ్ర ప్యాకేజెస్కి మంచి రీచ్ వచ్చేలా చూస్తారనుకుంటున్నా అండ్ అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి సేమ్ అలానే కొండని ల్యాండ్ని తవ్వి రోడ్ అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, మనకైతే విజువల్స్ కనిపిస్తున్నాయి. కంప్లీట్గా అక్కడ వర్క్ జరుగుతుంది అండ్ అలానే సైడ్ కట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అండ్ ప్రస్తుతం ఈ రోడ్డు వేయడానికి ఆ పైన రైట్ సైడ్లో చూసారు కదా, ఆ రూట్లోంచి వెహికల్ మూమెంట్ ఉంటుంది. అండ్ అలానే ఇన్స్పెక్షన్ కూడా చేస్తూ ఉంటారు డైలీ ఎంతవరకు వర్క్ జరిగింది అనేది. అండ్ మొత్తం మనకి అలైన్మెంట్లో వర్కే జరుగుతుంది. కంప్లీట్గా ఈ 258 కిలోమీటర్స్ అలైన్మెంట్లో వర్క్ అనేది జరుగుతుంది. కర్ణాటకలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, అది నేను మీకు కంప్లీట్గా చూపించాను. అండ్ మరి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఎక్స్ట్రాక్షన్ జరగాలి, అలానే రోడ్ కూడా వేయాలి. ఇక్కడ నుంచి మనకి కంప్లీట్గా రోడ్ వర్క్ అయ్యింది. చూస్తున్నాం కదా, మనకైతే లెఫ్ట్లో రైట్లో రోడ్ వర్క్ అయితే జరిగింది. అండ్ కర్వ్స్ కూడా మనం చూడొచ్చు, పెద్దగా కర్వ్స్ అయితే ఉండవు, లైట్గా ఉంటాయి. మనకి డిజైన్ స్పీడ్ పెంచడానికి ఈ కర్వ్స్ని తగ్గించారు. చూస్తున్నాం కదా, మనకి ఆ కర్వ్ జస్ట్ స్లైట్గా ఉందన్నమాట, స్లైట్గా లెఫ్ట్కి ఉంది, కంప్లీట్ లెఫ్ట్ అయితే లేదు. సో ఈజీగా మనమైతే హై స్పీడ్స్లో కూడా టర్న్స్ తీసుకోవచ్చు. అండ్ జాగ్రత్తగా వెళ్ళాలి, ఓవర్ స్పీడ్లో మాత్రం వెళ్ళకూడదు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే లెఫ్ట్లో రైట్లో గ్రీనరీ సూపర్ ఉంది. ఇదంతా కూడా కొండలు అనమాట. ప్లేన్లోని మనకి కొండలు ఉంటాయి కదా, చిన్న చిన్న కొండలు, ఆ కొండల మధ్యలోంచి ఈ రూట్ అయితే వెళ్తుంది. మనం ఇంకా చిత్తూరు దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఇంకా బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి నెక్స్ట్ లెవెల్లో అనమాట. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ కూడా నేనైతే మీకు చూపిస్తాను. ప్రతిరోజు మీరు నా వీడియోని చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ ఎక్స్ప్రెస్ వే గురించి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు వీడియోస్ చూపించాను. ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ లెఫ్ట్లో చూస్తున్నారా, మొత్తం మనకి కొండలు తర్వాత రాళ్ళు ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ కట్ చేసి ఈ రోడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక కల్వర్ట్ వర్క్ అయితే అవుతుంది. అండ్ మనకి ఆ కల్వర్ట్ పక్కన మొత్తం ఎక్స్ట్రాక్షన్ చేసి అక్కడ మనకి రోడ్ అయితే వేయాలి. అది కూడా మనకి తొందరలోనే కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం మనం ట్రావెల్ చేసే కిలోమీటర్స్ అయితే 25 కిలోమీటర్స్. ఈ 25 కిలోమీటర్స్లో వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది. సో మీకు నేను బైరెడ్డిపల్లి దాకా వెళ్ళి అండ్ అక్కడ జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్స్ చూపించి ఆ తర్వాత మనకి ఈ ప్యాకేజ్ ఎండ్ అవుతుంది. అండ్ అక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తాను. ఇంకొక 6 to 7 minutes ఉంటుంది వీడియో. ఆ వీడియో మీరు కంప్లీట్ చూసారంటే మీకు ఇంకా క్లియర్గా ఈ రూట్లో వర్క్ ఎలా జరుగుతుంది అనేది అండ్ ప్రోగ్రెస్ కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, మనకైతే మొత్తం ఆ హిల్ని కట్ చేసి మధ్యలోంచి రోడ్ అయితే వేశారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ మధ్యలో మన స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ వచ్చేసి మనకైతే కంప్లీట్గా మొక్కలతో నిండిపోతుంది. ఫ్యూచర్లో ఈ రూట్ని 8 laneగా చేసే అవకాశం కూడా ఉంది.
సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచే మనమైతే బైరెడ్డిపల్లి వెళ్ళొచ్చు. మీకు నేను చూపిస్తున్నా కదా, ఆల్రెడీ మన కేజీఎఫ్ ఇంటర్చేంజ్ని ఇంకా చాలా ఇంటర్చేంజ్ని మీకే చూపించాను. సో అలాంటి ఇంటర్చేంజ్లోనే ఇది కూడా ఒకటి. అండ్ ఈ ఇంటర్చేంజ్ కూడా సింగిల్ రంపిడ్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ మనకైతే ఈ హైవే కనెక్ట్ అవుతుందంటే నేషనల్ హైవే 42 కనెక్ట్ అవుతుంది. ఈ నేషనల్ హైవే 42 గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా నా వీడియో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ నేషనల్ హైవే 42 మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఎగ్జాక్ట్గా బెల్లారి దగ్గరలో జోలదర్శి నుంచి కృష్ణగిరి వరకు ఉంటుంది. కంప్లీట్గా 3 స్టేట్ల నుంచి వెళ్తుంది. సేమ్ మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ 3 స్టేట్ల నుంచి వెళ్తుంది. కానీ ఎక్కువ భాగం మన ఆంధ్రాలోనే ఉంది. సో మీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, చూడండి. సో మీరు చూసారుగా ఎలా ఉందో వీడియో అనేది, డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 42. ఇంకా మనం చూసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా సేమ్ ఇంటర్చేంజ్ ఉంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి ఈ హైవేలో అయితే మనం ఎంటర్ అవుతాం. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాం. బ్యాక్కి వెళ్ళి ఈ నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7 బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో కంటిన్యూ అవుతాం. చూస్తున్నారుగా మొత్తం మనకి ఎలా కనిపిస్తుందో. ఈ ప్లేస్లో మీకు చూసారు కదా, ఇప్పుడు పెద్ద ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్లోనే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే ఉంటాయి. అంటే మనం ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎంటర్ అవ్వడానికి టోల్ ట్యాక్స్ పే చేయాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి ఇంటర్చేంజ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. అండ్ ఆ ముందున మనకైతే ఒక అండర్ పాస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇంక మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకా డీటెయిల్డ్గా ఈ ఎక్స్ప్రెస్ వేలో వర్క్ని అయితే మనం చూడొచ్చు. మీకు నేను చెప్పినట్టుగానే మన ఛానల్లో చాలా హైవే వీడియోస్ ఉంటాయి. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ కంప్లీట్గా డెవలప్మెంట్ వీడియోస్ ఉంటాయి. అండ్ మరి చూసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తాను. ఇలా మీకు కంప్లీట్గా ఎక్స్ప్రెస్ వేలో ఎలాంటి వర్క్ జరిగింది, ఎంతవరకు జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నేను ఒకరిని. సో మరి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా పెంచండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మనకైతే కంప్లీట్గా ఇది యాక్సిస్ కంట్రోల్డ్ కాబట్టి మనకి ఆ కొండలను తవ్వి రోడ్ అయితే వేస్తున్నారు, లేకపోతే నార్మల్గా వేస్తారు. మనం అబ్జర్వ్ చేయొచ్చు, యాక్సిస్ కంట్రోల్డ్కి నార్మల్ హైవేకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎలా అంటే మనం అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్ళాం అనుకోండి, ఎగ్జాంపుల్కి ఎలా వెళ్తాం, హ్యాపీగా ఒకటే స్పీడ్లో వెళ్ళిపోతాం, ఏమీ అడ్డరవద్దు అని నమ్మకంతో వెళ్తాం. అదే మనం అనకాపల్లి నుంచి రాజమండ్రి వెళ్తే ఎలా ఉంటుంది, అది ఒక్కసారి ఆలోచించండి. అదే సింపుల్గా చెప్పాలంటే మనకి యాక్సిస్ కంట్రోల్డ్కి నాన్ యాక్సిస్ కంట్రోల్డ్కి డిఫరెన్స్. సో ఈ ప్లేస్లో కూడా మొత్తం మనకి కిందకైతే వస్తుంది రోడ్డు. మొత్తం లెఫ్ట్లో రైట్లో కంప్లీట్గా చెక్కేశారు. సో చెక్కేసి మిడిల్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇది కూడా చూడడానికి సూపర్ వ్యూ ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే ఎగ్జాక్ట్గా మన ఆంధ్ర బోర్డర్ నుంచి ప్యాకేజ్ 1 వరకు వచ్చాం. ప్యాకేజ్ 1 బైరెడ్డిపల్లి వరకు ఉంటుంది. సో ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే ప్యాకేజ్ 1 ఎండ్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో కూడా వర్క్ ఎలా జరిగింది అనేది. అండ్ ఇక్కడ మనకైతే మొత్తం ఎక్స్ట్రాక్షన్ జరిగింది, మధ్యలో రోడ్ వర్కే జరగాలి. అండ్ ఇలా చాలా వర్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే రోడ్ వర్క్ జరుగుతుంది. ఈ ప్లేస్లో మాత్రం నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు డ్రోన్ బాగా ముందుకు వెళ్ళిపోయింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొచ్చి అన్న టైంకి ఛార్జింగ్ అయిపోయింది. పడి లేచి మొత్తానికి తీసుకొచ్చిన డ్రోన్ అయితే. సో మరి ఫైనల్లీ డ్రోన్ అయితే మన చేతికి వచ్చి తర్వాత మళ్ళీ ఈ వీడియో తీసాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రోడ్ వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది. వన్స్ మనకి కంప్లీట్గా కింద లేయర్స్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ పైన మనకి బిట్మెన్ లేయర్ వేస్తారు కదా. సో మనకి బిట్మెన్ వచ్చేసి ట్రక్లోంచి వచ్చి ఆ మిషన్లో పడుతుంది. అండ్ అది వచ్చేసి లెవెలింగ్ మిషన్. ఆ మిషన్లోంచి మనకి రోడ్ అయితే వస్తుంది. దాని తర్వాత మనకి అక్కడ కాంపాక్షన్ చేస్తారు ఈ రోడ్ రోలర్స్తో. చూస్తున్నారు కదా ఈ విధంగానే. సో ఈ విధంగా రోడ్ అయితే వేస్తారు. సో ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఈ ప్యాకేజ్ 1 ఎండ్ అవుతుంది. సో మీకు నేను మన ప్యాకేజ్ 1 బేత్బంగ్లా నుంచి బైరెడ్డిపల్లి వరకు ఉంటుంది. కంప్లీట్గా రోడ్ వర్క్ స్టేటస్ని చూపించాను. మీకు అప్కమింగ్ వీడియోలో ప్యాకేజ్ 2 కూడా చూపిస్తాను. ప్యాకేజ్ 2 మనకి బైరెడ్డిపల్లి నుంచి బంగారుపాలెం వరకు ఉంటుంది. మధ్యలో పలంనర్ అన్నీ కూడా వస్తాయి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. అండ్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియో అయితే. మరి మీలో ఎంతమంది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూసారు కదా, ఈ విధంగా వర్క్ జరుగుతుంది. రేపటి వీడియోలో మనం ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం. మరి ఈ వీడియోని ఎండ్ చేద్దామా ఇక్కడతో? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో మన ఆంధ్రాలో ప్యాకేజ్ 1 కంప్లీట్గా 25 కిలోమీటర్ ట్రావెల్ చేసి వర్క్ ఎలా జరుగుతుందో, ఏం వర్క్ జరిగిందో, ఏం వర్క్ పెండింగ్ ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను.
మరి మీకు వీడియో అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను. ఈ వీడియోస్ చేయడానికి నేను ఎంత కష్టపడి మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. సో వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే గురించి ఈ వీడియోస్ నేను ఎలా చేశానో కంప్లీట్గా ఒక వీడియో చేయబోతున్నాను. మరి ఆ వీడియో మీకు కావాలి లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.